ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులపై రైతాంగం దృష్టి సారించింది. ఇప్పటివరకు ఉక్కపోతతో అల్లాడిన జిల్లా వాసులు చల్లటి వాతావరణంతో సేద తీరుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంసూర్ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్నారు. గత నెల నుంచి వర్షాలు లేక వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులకు గత 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాలు కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల ముసురు జల్లులు అయితే పట్టుకున్నాయి. అయితే ఇప్పటి వరకు జూన్ సెకండ్ వీక్లో ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ సీజను నెల రోజుల నుంచి వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తాజాగా గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పొలాలు మొత్తం కూడా వ్యవసాయానికి అనువుగా తయారయ్యాయి. ఇప్పటికే పొలాలు మొత్తం కూడా దున్ని శుభ్రం చేసుకున్న రైతులు ఇప్పుడు కురిసిన వర్షాలకైతే ఇక ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఒకవైపు డెల్టా ప్రాంతానికి ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు కృష్ణానదిలోని నీటిని విడుదల చేయగా పంట పొలాల్లోని వరి నారును మల్లు పోసుకునేందుకు కూడా రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే బావులు బోర్ల కింద వరి నారు మల్లు పోసిన వారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల తర్వాత వరి సాగు కూడా వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు పల్నాడు ప్రాంతంలో కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి కూడా దిగువకు నాగార్జున సాగర్కు నీరు వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి కూడా ఒక గేటు ఎత్తి 100 క్యూసెక్కుల వాటర్ కూడా దిగువకు విడుదల చేశారు. దీంతో ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో కూడా పలు చోట్ల బోర్లు బావుల కింద వరి నారు మల్లు పోసిన రైతాంగం ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల కావటం, మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరి నాట్లు వేసుకునేందుకు కూడా రైతాంగం అయితే సన్నద్ధమవుతుంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల్లో కురుస్తున్న వర్షాలకైతే ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించేందుకు రైతులైతే సన్నద్ధమవుతారు. ఇక సామాన్య ప్రజానీకం గత 2-3 నెలల నుంచి కూడా ఒక్కపోత వడగాల్పులకు అల్లాడిపోయిన ప్రజానీకం గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఎక్కడ ఎండవేడిమి ఉక్కపోత లేకుండా ప్రజలు ప్రశాంతంగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించే పనులు అయితే పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు.